అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలైన జర్నలిస్టులకు అలాగే వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలసరి పెన్షన్, తీవ్ర అనారోగ్యం, ప్రమాదాలకు గురై వృత్తి నిర్వహించలేక స్థితిలో ఉన్న జర్నలిస్టులకు శుక్రవారం నాడు నాంపల్లిలోని ప్రెస్ అకాడమీ కార్యాలయంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులను ఆదుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంచిని మంచిగా, నిజాన్ని నిర్భయంగా సమాజానికి తెలియజేసే దాంట్లో ఎంతో మంది జర్నలిస్టులు ఆణిముత్యాలుగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. జర్నలిస్టు వృత్తిని నమ్ముకుని తన జీవితం మొత్తం ఆ వృత్తికి అంకితమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని అన్నారు. ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ప్రెస్ అకాడమీ భవనాన్ని చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసుకుని ఈ నెల చివరిలోగా ప్రారంభిస్తామని తెలిపారు. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందాక పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు గతంలో ఒకసారి రవీంద్ర భారతిలో చేసుకున్నాం. ఈరోజు రెండవసారి చనిపోయిన జర్నలిస్టులు 38 మంది కుటుంబాలకు, అదే రకంగా వివిధ కారణాల చేత యాక్సిడెంట్లో వికలాంగులైన ఇంకా 8 మంది వారికి ₹1,00,000 చొప్పున ఈ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా వచ్చే సొమ్ము నుంచి వీళ్ళకి ఇస్తూ, చనిపోయిన కుటుంబంలో పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో 5 సంవత్సరాలకు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు 5 సంవత్సరాల వరకు వారికి కూడా స్టైఫండ్ లాగా ప్రతి సంవత్సరం ఒక కిడ్ అయితే 3,000, రెండో కిడ్ ఉంటే ఇంకొక 2,000 యాడ్ చేసి ఇచ్చే ఒక మంచి సాంప్రదాయం. అంటే ఈ డబ్బుతోనే ఆ కుటుంబం పూర్తిగా సెటిల్ అవుతుంది అని నేనైతే అనను, కానీ వేడి నీళ్ళకు చన్నీళ్ళు అన్నట్లు వాళ్ళకి కూడా అయ్యో ఇప్పటిదాకా ఈ వృత్తిలో పనిచేసిన నా భర్తో, నా కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా మమ్మల్ని వదిలేసిపోతే ఈ వ్యవస్థే మమ్మల్ని మర్చిపోయింది అనుకోకుండా ఉండే విధంగా మేము మీకు అండగా ఉన్నాం, భరోసాగా ఉన్నాం, డబ్బే కాదు అన్ని రకాలుగా మీ వెన్నుదండుల్లో ఉంటామని చెప్పే ఒక సంఘీభావం చెప్పే ఒక మంచి సాంప్రదాయం